ఈరోజు నేను వర్క్‌కి వెళ్ళట్లే గాయ్స్. ఎందుకంటే మా మేనేజర్ దగ్గర గొడవ పడ్డాను. దేనికి గొడవ పడ్డానంటే ఒకరోజు వితౌట్ పర్మిషన్‌తో లీవ్ వేశానండి అడుక్కోకుండా. దానికి తిట్టారు. దానికి నాకు కోపం వచ్చి నేను ఈరోజు వెళ్ళలేదన్నమాట. వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు. మళ్ళీ తిరిగా ఏకమ్మా రజాకి ఎందుకమ్మా వర్క్‌కి వస్తలేదన్నారు. సార్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది, నేను ఇన్ఫామ్ చేయలేదని లీవ్ వేసాను తిట్టారు. అందుకే నేను రావట్లేదన్నాను. మామూలన్నమ్మా నీలాగే ఎంతమంది లీవ్లు వేస్తుంటారు, అలా అనుకుంటే ఎలా రావాలి? మీ ప్లేస్లో ఇంకోరిని మేము అరేంజ్ చేసి వాళ్ళకి సెట్ చేసుకొని ప్రొడక్షన్ చేయాలంటే అవుతుందా? కోపం ఉంటుంది, మాకు ఎన్ని టెన్షన్లు ఉంటాయో, పైన మాకు ఎట్లా తిడతారో. మేము ఈ టార్గెట్ ఇంత టైంకి అంత వాళ్ళకి టైమింగ్ ఇచ్చింటాము, మేము అంత టైం లోపల వాళ్ళకి పంపించాలి ఆర్డర్. పంపించలేదంటే మాకు మళ్ళీ ఫైన్ పడుతుంది, అది ఇది అన్నాడు. అలానే మాకు హెల్త్ ఇష్యూ ఉన్నా మేము వర్క్ చేయాలా సార్ అన్నా. ఉట్టుగానే ఎవరో లీవ్ వేయరు కదా, ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రమే వేస్తాము, లేకుంటే మాకెందుకు వేస్తాము, మాకు శాలరీ కట్ అవుతుందని భయం ఉంటుంది కదా అన్న. అందరూ అలానే చెప్తారమ్మా, ఏం చేయాలి అన్నారు. చాలా రిస్క్ గాయస్ గార్మెంట్స్లో వర్క్ చేయాలంటే. హెవీ టెన్షన్, వచ్చి టార్చర్ ఇవ్వరు. 1 అవర్కి ఇంత టార్గెట్ అని ఉంటుంది ఇవ్వాలి. కనీసం వెళ్ళి కూర్చున్నామంటే ఇంకా మళ్ళీ వాటర్ తాగడానికి టైం దిక్కదు. ఓన్లీ లంచ్ టైంకి మాత్రం, అది 1/2 అవర్ వదిలే ప్లేస్లో 15 minutes ఓన్లీ. అంత లోపలనే బెల్ కొట్టేస్తారు అన్నమాట. సిరంజ్ కొయ్యని మోగుతుంది. అంత లోపల మళ్ళీ పైన సెక్రటరీ వచ్చి ఓగమ్మ అంటారు. ఎందుకమ్మా టైం అయింది కదా, వెళ్ళండి అని అంటారు. కనీసం నెమ్మదిగా భోజనం తినడానికి కానీ వదలరు. అంత ఓవర్ టార్చర్ అయిపోయింది. మేము చేసే గార్మెంట్స్ అని కాదు, ప్రతి ఒక్క చోట అలానే ఉంది గైస్. ఎందుకంటే పీస్ వర్క్ అంటే పర్లేదు, అది ఫ్రీడమ్ ఉంటుంది, మన ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు, ఎంత పీస్ అన్నా చేసుకోవచ్చు. అది ఎప్పుడు శాలరీ 10-15 తారీఖు అలా ఇస్తారు, అప్పుడు ఇస్తే మనకి ఎట్లా చెప్పండి. ఇంకొకటి గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి, పిఎఫ్ ఈఎస్ ఉంటుందని ఈ కంపెనీకి వెళ్తాం, లేకుంటే ఎందుకు వెళ్తాం, లేకుంటే అసలు వెళ్ళాము. ఆరాంగా 20-25 వేలు తీసుకోవచ్చు శాలరీ పీస్ వర్క్లో అయితే. ఇక కంపెనీలో అయితే వాడు ఇచ్చే 14-15 వేలకి దాంట్లో పిఎఫ్ ఈఎస్ అంతా కట్ అవుతుంది, మళ్ళీ క్యాంటీన్ భోజనం కట్ అవుతుంది, అన్నీ కట్ అయ్యి ఎంత వస్తుంది మ్యాక్సిమం చెప్పండి. ఎంత అన్నారని ఇక్కడ ఇంటి రెంట్లు అన్నీ పెరిగిపోయినాయి. అక్కడ వచ్చే శాలరీకి మనం ఏం చేసేది, తినేయడం ఎలా, అన్నీ మెయింటైన్ చేయడం ఎలా, చాలా కష్టం సిటీ లైఫ్.